హాయ్ అండి, నమస్తే. నా పేరు శివాజీ, భూలోక ట్రావెల్స్, విశాఖపట్నం. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆహ్, చాలామంది మాకు ఆన్‌లైన్‌లో కానీ, యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ కాల్ కాల్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్యాకేజెస్, గ్రూప్ ప్యాకేజ్ అనేది ఎలా ఉంటది? ఏంటి? దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారు? మీ దగ్గర ఏవేవి ప్యాకేజెస్ ఉన్నాయి? మేము ఇన్ని ప్యాక్స్ ఉన్నాము. ఇన్ని ప్యాక్స్‌కి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? ఏంటి? మేమైతే ఇలా స్టూడెంట్స్‌తోను రావాలి అనుకుంటున్నాము. ఆహ్, విధంగా చాలామంది కాల్ చేసి ఎంక్వైరీస్ అయితే అవుతుందండి. ఈ వీడియో చేయడానికి కారణం కేవలం ఈ వీడియో చేయడానికి మాత్రం రీజన్ ఏంటంటే, ఇలా ఎంక్వైరీస్ కోసం కాల్ చేసి మా దగ్గర ఎలా ఉంటది సర్వీస్ అనేది ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ వీడియో అయితే చేశాను. మీరు దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంది ఎలా ఉంటది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనేది మన ప్యాకేజెస్ వివరాలు మొత్తం డే 1 నుంచి లాస్ట్ డే ఏదైతే ఉందో డే 1, డే 2, డే 3, డే 4 ప్యాకేజెస్ అలా ఉంటాయి. కానీ ఈరోజు నేను ఒక 2 డేస్ సంబంధించిన గ్రూప్ ప్యాకేజెస్ కోసం ఈ వివరాలైతే తెలపడానికి జరుగుతుంది. ఎలా ఉంటదనేది ఇప్పుడు నేనైతే మీకు ప్రతీదీ కూడా పిన్ టు పిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే చూడొచ్చు ఈ ప్యాకేజ్ ఎలా ఉంటది, ఏంటి. సో, అన్ని వివరాలు మీకు క్లారిటీగా ఇస్తాను. ఎందుకంటే అండి 40 నంబర్స్, 50 నంబర్స్, 60 నంబర్స్ వచ్చారు అంటే గనక చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మా ఒక ట్రావెల్ ఏజెంట్‌కి ఒక ప్యాకేజ్ వచ్చిందంటే మాకు చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే మేము ఎవ్రీ డే చేసే ప్యాకేజెస్ కాబట్టి అది మాకు చాలా ఈజీగా ఉంటది. బట్ 40 మందిని, 50 మందిని, 60 మందిని గ్యాదర్ చేసుకొచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతారు. ఎలా అంటే ఈ ప్యాకేజెస్ వెళ్తున్నాము ఎలా ఉంటది? ఏంటి? అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్‌తో కూడా ఎలా పడతారనేది కూడా నాకు బాగా ఈ 15 సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ సర్వీస్ తీసుకునే వాళ్ళు సెకండ్ టైమ్ అయితే అవన్నీ అడగరు. భూలోక ట్రావెల్స్‌కెళ్ళాము. వాళ్ళు లాస్ట్ టైమ్ మేము సర్వీస్ తీసుకున్నాం. బావుంది. ఓకే. మళ్ళీ అదే ట్రావెల్స్‌కి మేము అప్రోచ్ అవుతాము. అదే ట్రావెల్స్ నుంచి వెళ్ళిపోతామని. సెకండ్ టైమ్ వచ్చే వాళ్ళకైతే ఈ టెన్షన్ అయితే ఉండదు. బట్ ఫస్ట్ టైమ్ వచ్చే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. థాంక్ యూ. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు మొత్తం ఎవ్రీథింగ్ 1 నైట్ 2 డేస్ ప్యాకేజ్ ఎలా ఉంటది? అండ్ ఎలా ఉంటదన్నది మీకు మొత్తం నేను వివరంగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేశాలున్నా కామెంట్ ద్వారా నాకు తెలపొచ్చు. దానికి నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఎవ్రీ డే కూడా నేను యూట్యూబ్‌లో ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాను. కామెంట్స్ ఎవరైనా చేస్తున్నారా? ఏంటి? అని ఇవన్నీ నేను ఫాలో అప్ చేస్తాను. ఇప్పుడైతే అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. సో, వివరాలకొచ్చినట్టయితే ఇప్పుడు మనం డే 1 మార్నింగ్ మనకి ప్యాకేజ్ కావాలేటప్పుడు వెహికల్ అయితే మనకి ఇంపార్టెంట్. ఒక 26 నంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. లేదా ఒక 40 నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఈ 14 నంబర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనకి వెహికల్ కావాలి కాబట్టి ఫస్ట్ వెహికల్‌లో ఇక మాట్లాడుకుంటాం. వెహికల్ నుంచి నెక్స్ట్ హోటల్‌కెళ్తాం. హోటల్ మాట్లాడుకుంటాం. హోటలు, వెహికల్ అయిపోయింది. ప్యాకేజ్కి వచ్చేటప్పటికి ఫుడ్ ఉంటుంది. ఫుడ్ అనేటప్పటికి మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అనేది మనం కమిట్మెంట్ అయితే తీసుకుంటాము. తీసుకునే ప్రతి ఒక్కటి కూడా మేము ఏంటంటే ఏదైనా ప్యాకేజ్ తీసుకునేటప్పుడు ఈ విధంగా అయితే మేము డాక్యుమెంట్స్ ప్రకారంగా ప్రొసీడ్ అవుతాం. డాక్యుమెంట్స్ అయితే మాకు కంపల్సరీగా ఉండాలి. డాక్యుమెంట్స్‌లో మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో, మనం ఏ ప్యాకేజ్ అనేది మనం మాట్లాడుకుంటాం అనేది మనమైతే షెడ్యూల్ ప్రకారంగా ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాకేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ అయితే మనము చెప్తానండి. ఫస్ట్ అయితే వెహికల్ వెళ్తుంది. వెహికల్ పికప్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా మనం హోటల్కి వెళ్ళిపోతాము. హోటల్కి వెళ్ళిన తర్వాత ఈ లగేజ్ అవన్నీ చెక్ చేసుకోవడం అంతా మనకు 20 మినిట్స్ పడుతుంది. అది చూసుకున్న తర్వాత నేరుగా హోటల్కి వెళ్తాము. హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్లో అయితే చెక్-ఇన్ చేపిస్తాం. హోటల్లో చెక్-ఇన్ చేయించిన తర్వాత ఎవరి రూమ్ వాళ్ళు తీసుకుంటారు, ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ లగేజ్ అంతా సేఫ్టీగా హోటల్లో పెట్టుకొని ఎవరి రూమ్ వాళ్ళు లాక్ చేసుకొని మళ్ళీ అయితే మనం వెహికల్ దగ్గరికి అయితే వస్తాం.
వెహికల్కి వచ్చే ముందు ఏంటంటే అక్కడ హోటల్లోనే మనకి రెస్టారెంట్ ఉంటుంది. కంప్లీట్గా మేము ఏ గ్రూప్ చేసినా కూడా ఏ హోటల్తో టైప్ పెట్టుకున్నా కూడా రెస్టారెంట్ అనేది మాకు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసేయాలి. బట్ వాళ్ళ ఫుడ్ అయితే మేము పెట్టాం. రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత డే 1లో మనం అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఆ అందాలని చూస్తూ మనం అక్కడంతా చేసుకొని అక్కడ మన అంటే ఇప్పుడు సపోజ్ వైజాగ్, అరకు, లంబసింగు, మారేడుమిల్లి ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. బట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఈ ప్రదేశాల్లో ఇప్పుడు అరకు వ్యాలీ ప్రదేశం ఉంది. అక్కడ ట్రైబల్ జాన్ చూసుకున్న తర్వాత లంచ్ టైం అవుతుంది. లంచ్ కూడా మేము అవుట్డోర్లో ప్రిపేర్ చేస్తాం. ఎందుకు అవుట్డోర్లో ప్రిపేర్ చేస్తామంటే మనకి హోటల్కి వచ్చి తిని వెళ్ళడానికి మళ్ళీ 2 అవర్స్ 3 అవర్స్ అనేది ఈజీగా పడుతుంది. కాబట్టి మేము అక్కడే ప్రిపేర్ చేసి ఫుడ్ అక్కడే తినిపించి అక్కడ కూడా అక్కడ పెట్టడం వల్ల కూడా కారణం ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక ఎప్పుడు హోటల్లో తినేదే కదా, అందుకే మా అవుట్డోర్లో ఇలా చైర్స్ ఇవన్నీ వేసి అక్కడ అంతా కూర్చోపెట్టి మేము సప్లై చేస్తాం. మా టీమే ఉంటుంది. ఎవ్రీథింగ్ అంతా మా టీమే సప్లై చేయడము అంతా మేమే చూసుకుంటామండి. ఎందుకంటే ఇంకా అవుటర్స్ని అయితే ఎవరు ఉండరు. వంట చేసే దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేసిన దగ్గర నుంచి వాళ్ళకి వెహికల్ డ్రైవర్ నుంచి అన్నీ ఎవ్రీథింగ్ మాదే ఉంటుంది. ఒక రూమ్ సర్వీస్ తప్ప. రూమ్ సర్వీస్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాం. అలాగే ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వేడివేడిగా అప్పుడే వంట చేసి పెడతాము. తింటారు. తినేసిన తర్వాత అక్కడ ఒక 10 నిమిషాలు అలా టైం పాస్ చేసుకొని ఒకరు జోకులు చేసుకుంటూ, తెలుసు కదండి గ్రూప్ అనేక ఒకరికొకరు జోకులు చేసుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లేసెస్ చూసుకొని అలాగే దేవస్థానాలు అవనివ్వండి, మనకి విజిట్ చేసుకునేటప్పుడు దేవస్థానాలు విజిట్ ఉంటాయి. అలాగే మనం పార్క్